అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున అల్లు అర్జున్కి బాస్ట్గా నిలుస్తోంది. ప్రభుత్వం అల్లు అర్జున్ని టార్గెట్ చేసిందన్నట్టుగానే సినిమా ఇండస్ట్రీ మొత్తం భావిస్తూ ఏకంగా ప్రభుత్వాన్ని నిందించడమే కాకుండా ముఖ్యమంత్రిని పోలీసులను నిందిస్తూ కూడా అల్లు అర్జున్కి బాస్ట్గా నిలవడం చూస్తున్నాం. అల్లు అర్జున్ని కలవడం, ఆయనకి సపోర్ట్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఇటీవల అసెంబ్లీ సెషన్స్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి పుష్ప 2 ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందనేది చెప్పిన విషయం తర్వాత పోలీసులు కూడా ఆ దృశ్యాలని, ఆ వీడియోస్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ నుంచి కూడా ఒక్కొక్కరుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి సపోర్ట్ని ఒక్కొక్కరు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్కి ఆ రోజు సపోర్ట్గా నిలిచిన పెద్దలందరూ కూడా మరోసారి అల్లు అర్జున్ విషయం పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎవరు కూడా బయట స్పందించలేదు. ఆ ఇష్యూ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. అల్లు అర్జున్కి సపోర్ట్గా ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ విత్డ్రా మాత్రం చాలా బహిరంగంగానే చేసుకుంటున్నారు. నేను తప్పుడుగా అర్థం చేసుకున్నానంటూ వారు అపాలజైజ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన సంధ్యా థియేటర్ ఆ రోజు డిసెంబర్ 4న ఏం జరిగింది, తొక్కిసలాట జరిగిన సందర్భంలో పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు, బౌన్సర్లు ఎంతలా అక్కడ వచ్చినటువంటి అభిమానుల్ని తోసేస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, సంధ్యా థియేటర్ ఘటనలో మనం చూస్తుంటే కనుక ఇక్కడ పోలీసులు వారి చేతులటువంటి లాఠీకి పని చెప్పడమే కాకుండా బౌన్సర్లు కూడా అదే అభిమానుల పైన కొంత దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ ఘటన తర్వాత ప్రభుత్వం అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనకి రిమాండ్కి తరలించే క్రమంలో చెంచల్ కూడా జైలుకి తరలించారు. వెంటనే బెయిల్ కూడా వచ్చింది. ఆయన బయటకు వచ్చేశారు. ఒక రాత్రి అక్కడైతే ఉన్నారు. అయితే ఈ తర్వాత ఆయన జైల్లో ఒక రాత్రి గడపడం పైన చాలా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ది సేమ్ టైం సపోర్ట్ను చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బల ప్రదర్శన లాగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు. వీడియో విడుదలైన తర్వాత ఒక్కొక్కటి ఏం జరిగిందనే సినారియో క్లీన్గా సీన్ టు సీన్ చెప్పిన తర్వాత అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నామంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా రాహుల్ రామకృష్ణ మీ అందరికీ తెలుసు, అటు అర్జున్ రెడ్డి సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాల్లో కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఒక మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్నారు ఆయన ట్వీట్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆయన మొదటి రోజు ఏం ట్వీట్ చేశారు, అరెస్ట్ చేసిన రోజు, ఆ తర్వాత ఏం ట్వీట్ చేశారు, ప్రస్తుతం ఏంటి, ఆయన ఎందుకు విత్డ్రా చేస్తున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఘటన తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటూ ట్వీట్ చేశారు ఆయన. The failure of law and order is not one man's fault or responsibility. లా అండ్ ఆర్డర్ విఫలమవడం అంటే ఒక మనిషి లేదా ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు, అది పూర్తిగా ఒక వ్యవస్థకు సంబంధించిన అంశం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఆర్ సినిమాస్ అండ్ థియేటర్స్ పబ్లిక్ స్పేసెస్, సినిమాలు కానివ్వండి, థియేటర్ కానివ్వండి, ప్రజలు వెళ్ళాల్సినటువంటి చోటు కాదా, పబ్లిక్ స్పేసెస్ కాదా అంటూ క్వశ్చన్ చేస్తూ ఇంకా చాలా అంశాలు, ఒక నటుడిని టార్గెట్ చేయడం ఈ రకంగా సరైన పద్ధతి కాదు అంటూ మెన్షన్ చేశారు ఆయన. స్టార్ అపియరెన్స్ అండ్ ట్రాజిక్ ఇన్సిడెంట్, వై డిడ్ ద పోలీస్ లెట్ సచ్ ఎ హ్యూజ్ క్రౌడ్, అంతమంది జనం అక్కడ గుమికోవడానికి ఎందుకు అవకాశం కల్పించారు అంటూ మెన్షన్ చేశారు ఆయన. ఇంకా ఇట్స్ ఎ టాక్టిక్ ఆఫ్ ద స్టేట్ టు బ్లేమ్ ఈజీలీ ఆన్ సాఫ్ట్ టార్గెట్స్ లైక్ ఫిలిం సెలబ్రిటీ. ప్రభుత్వమే కుట్రపూరితంగా సినిమా ఇండస్ట్రీ పైన, సినిమా నటుల పైన చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తులు కాబట్టి వారిని టార్గెట్ చేయొచ్చు అనే రకంగా ప్రభుత్వమే కుట్ర పన్నిందంటూ కూడా ఇందులో మెన్షన్ చేశారు. తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డై ఎవ్రీడే డ్యూరింగ్ రిలీజియస్ ప్రొసెషన్స్, ఫెస్టివల్స్, గ్యాదరింగ్స్, సభలు, సమావేశాలు, పండుగలు, పబ్బాల పేరిట, ర్యాలీల పేరిట కొన్ని వందల మంది రోజు నిత్యం చనిపోతూనే ఉన్నారు. కానీ అక్కడ న్యాయం లేదు, అక్కడ ఎవరి కారణం కూడా చెప్పలేదు, ఎవరిని కూడా అరెస్ట్ చేయరు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం సమంజసమేనా అంటూ క్వశ్చన్ చేశారు. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రభుత్వాన్ని, పోలీసుల్నే ఎక్కుపెట్టి ఆయన ట్వీట్ చేశారు. వైల్ ద డెత్ అండ్ గ్రీవియస్ ఇంజురీస్ ఆర్ డౌన్ రైట్ ట్రాజిక్, అన్ఫార్చునేట్ అండ్ అన్డెనైనబుల్, రిగ్రెటబుల్. అంటే ఇక్కడ చాలా దురదృష్టకరం, అన్ఫార్చునేట్ ఘటన అయినప్పటికీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తెలుగు ఫిలిం ఫ్రెటర్నిటీని మొత్తం కూడా కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ చేస్తే ఎలా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ హైపర్ ఎమోషనల్ ఆడియన్స్. ఇది అభిమానుల తప్పిదం కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించారంటూ కూడా మెన్షన్ చేశారు. ద స్టేట్ అండ్ ఎవ్రీవన్ హూ ట్రై టు క్యాష్ ఇన్ వన్ ఫెస్టివ్ స్పిరిట్స్ ఆఫ్ ద ఫిలిం రిలీజ్. రాష్ట్ర ప్రభుత్వం మరికొంతమంది కలిసికట్టుగా ఒక ఘటన గురించి కలెక్టివ్గా ఒక దురుద్దేశంతో ఆలోచన చేసి మీరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారంటూ కూడా మెన్షన్ చేశారు. ఇదొక ట్వీట్. ఇంకో ట్వీట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మొన్న ఆయన ట్వీట్ చేసిందన్న అంశం గురించి ఎస్పీసీఆర్ ఇంకో ట్వీట్ కూడా ప్లే చేయండి. రైట్, ఐ ఓ టు నో అలిజెన్స్, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఎవరికి సంబంధించిన వ్యక్తిని కాదు, పూర్తిగా
నా యొక్క వ్యక్తిగతంగా నేను ఈ స్థాయికి వచ్చాను, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని గతంలో ప్రొఫెషన్స్ని జోడించి నేను చెప్తున్నానంటూ ఒక ట్వీట్ చేశారు. అక్కడ కూడా ఇదే రకమైన ఆగ్రహం వెలుగెక్కారు. అయితే ప్రస్తుతం ఆయన సంబంధించి ట్వీట్ చూడవచ్చు. నిన్న అని కనబడుతోంది మీకు ఇక్కడ. ఐ వాజ్ టెరబిల్లీ అన్ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆల్ ద ఈవెంట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారు, లేదంటే నేను అన్ని విషయాలను గమనించలేదు. అన్ఇన్ఫార్మ్డ్ ఈవెంట్స్, అక్కడ జరిగిన విషయాల్ని నాకు తప్పుగా సూచించారు కాబట్టి దట్ టుక్ ప్లేస్, అక్కడ జరిగిన ఘటన గురించి. ఐ టేక్ బ్యాక్ మై స్టేట్మెంట్స్ దట్ ఐ మేడ్ ప్రీవియస్లీ. నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఆ రోజు జరిగిన ఘటనని నాకు తప్పుడుగా పంపించారు, తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు తప్పుగా ఇన్ఫార్మ్ చేశారు, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. ప్రస్తుతం నేను అన్ని ఘటనలు చూసిన తర్వాత, అన్ని విషయాలు గమనించిన తర్వాత నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటూ రావుల రామకృష్ణ ప్రకటించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది మీరు గమనిస్తే నాని, అడవిశేష్, చాలామంది అంటే చాలామంది, కొన్ని పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు కానీ చాలామంది కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందని ప్రభుత్వం చాలా క్లియర్గా సీన్ టు సీన్, విజువల్ టు విజువల్ చూపించే ప్రయత్నం చేసిన తర్వాత అందరూ కూడా ఈ రకంగానే తమ మాటల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో ముందుగా రావుల రామకృష్ణ రియాక్ట్ అయ్యారు, తన మాటల్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే ఆయన ప్రభుత్వానికి సపోర్ట్గా నిలుస్తున్నారు, అల్లు అర్జున్ వ్యతిరేకించారనేది మాత్రం చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతోంది. అన్ఇన్ఫార్మ్డ్ ఈవెంట్స్ టుక్ అట్ దట్ ప్లేస్. అక్కడ జరిగినటువంటి విషయాలపైన తనకు తప్పుగా సమాచారం అందింది, తప్పుడు సమాచారంతోనే నేను అలా రియాక్ట్ అయ్యాను, ఇప్పుడు మాత్రం నా మాట వెనక్కి తీసుకుంటున్నానంటూ అని రియాక్ట్ అయ్యారు. ఎస్, నెక్స్ట్ ఇంకా చాలామంది ఈ రకంగా రియాక్ట్ కాబోతున్నారు. నెక్స్ట్ ఎవరు అంతా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చూసే ఉంటారు అక్కడ జరిగినటువంటి సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ పోలీసుల వీడియోల తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటి? మొదట్లో మీరంతా కూడా అక్కడ ఫ్యామిలీని నిందించారు, రేవతి కుమారుడు శ్రీతేజ్ నిందించారు, రేవతి కుటుంబాన్ని నిందించారు. కానీ అక్కడ జరిగిన ఘటన తర్వాత మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.